Good morning, friends. Big announcement. UPSC Infinity ఇంకొక 4 days మాత్రమే ఉంది. 4 days తర్వాత it will become 50,000. August 1st నుంచి 50,000 అయిపోతుంది. సో తొందరపడండి, డిలే చేసే కొద్దీ 10,000 ఫీజ్ పెరిగిపోతుంది. సో దిస్ బ్యూటీ ఆఫ్ ద కోర్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ ప్లస్ ఇంటర్వ్యూ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్న ఏకైక కోర్స్ అక్రాస్ ద కంట్రీ. ఇండియా మొత్తంలో యూపీఎస్సికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్న ఒకే ఒక కోర్స్ మనది. ప్లస్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కూడా యూపీఎస్సితో క్లబ్ చేసి ఇస్తున్న ఒకే ఒక కోర్స్ మనది. ఐబీపీఎస్ ఎస్ఎస్సి సిజిఎల్ సిసాట్ కూడా క్లబ్ చేసి ఇస్తున్న ఒకే ఒక కోర్స్ మనది. దట్ టు 40,000. ఇండియాలో లోయెస్ట్ ఫీజ్ ఇది. 8 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే ఆప్షన్ ఉంది. అంటే 5,000 కట్టి జాయిన్ కావచ్చు. ఎవ్రీ మంత్ 5,000 కి వెళ్ళచ్చు. అండ్ వి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తున్నాం. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. రైట్. సో ప్రతిదీ కూడా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ తో అందరికీ అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్కి, నా నెంబర్కి కాల్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అలాగే యూపీఎస్సీలో సింగిల్ సబ్జెక్ట్ ఏదన్నా కావాలి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్, ఏది కావాలన్నా సరే 6,000కి మీరు తీసుకోవచ్చు. అగైన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్తాం. అందులో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అందులో కూడా వస్తుంది. అండ్ 7,000 అయిపోతుంది ఫీజు ఆగస్ట్ 1st నుంచి. సో ఈ 4 days లో ఏమైనా కావాలంటే యూ కెన్ జాయిన్. ఆగస్ట్ 1st నుంచి ఇట్ విల్ బికమ్ 7,000. దిస్ ఈస్ మై నెంబర్, యూ కెన్ కాల్ మీ అప్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ ఫ్రమ్ 27th July. అంటే ఈ సండే, ఈ మండే, అంటే నిన్న స్టార్ట్ అయింది కొత్త బ్యాచ్. సో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ స్టిల్ జాయిన్. దీంట్లో మీకు ఎస్ఎస్సి సిజిఎల్ మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ యొక్క కాంబో కోర్స్ ఇది. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. 2 ఎగ్జామ్స్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇది కవర్ చేస్తుంది. బ్యూటీ, కరెంట్ అఫైర్స్ కి డైలీ క్లాసెస్ జరుగుతాయి. దీనివల్ల మనకి ఏ రోజు జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆ రోజే కవర్ చేసుకునే అవకాశం అనేది లభిస్తుంది. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ అగైన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. కేవలం 6,000 రూపీస్కే ఫీజు. దిస్ ఇస్ మై నెంబర్, యూ కెన్ కాల్ మీ అప్. సో మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తుంది. సో బ్యూటిఫుల్ కోర్స్, కరెంట్ అఫైర్స్ ప్లస్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇన్ఫినిటీ. సో చాలా మంది నన్ను అడిగారు, సార్ మీ బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ కావాలి అని. నౌ ఐఎమ్ ఆఫరింగ్ దెమ్. అండ్ క్లబ్ అంటే అదొక్కటే ఇవ్వకుండా మీకు దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నాను. కంబైన్డ్ గా ఇది కూడా మనకి ఇన్ఫినిటీ మోడ్ లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. రైట్. సో 2,000 రూపీస్ ఫీజు, డైలీ క్లాసెస్ జరుగుతాయి. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. వాటితో పాటు నా బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ కూడా ఇస్తాను. దిస్ ఇస్ మై నెంబర్. క్వాంట్ ఇన్ఫినిటీ కూడా నిన్నే స్టార్ట్ చేసాం. అయితే బ్యూటీ ఏంటంటే, ఇంతకుముందు క్వాంట్ అంటే ఓన్లీ అర్థమెటిక్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇందులోనే ప్యూర్ మ్యాథ్స్ కూడా కవర్ చేశాను. సో దెర్ ఇస్ నో సెపరేట్ పేమెంట్ రిక్వైర్డ్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్. ఆ 2,000 లోనే ఐఎమ్ ఇంక్లూడింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఆల్సో. ప్యూర్ మ్యాథ్స్ కూడా 2,000 లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి బ్యాంక్, ఎస్ఎస్సి సిజిఎల్ రెండింటికి కూడా సరిపోతుంది. ఈ కోర్సులో జాయిన్ అయితే ఓన్లీ ఈ పోర్షన్, మ్యాథ్స్ పోర్షన్ అనేది రెండింటికి కూడా సరిపోతుంది. అండ్ దట్ టు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ Tier 1 అండ్ Tier 2 హైయర్ స్టాండర్డ్ కూడా ఇందులోనే కవర్ చేస్తున్నాం. నౌ లెట్స్ మూవ్ టు ది ఎడిటోరియల్. In reverse gear, the draft EIA notification needs wider consultations and progressive changes. Okay, EIA and environment impact assessment. Environment impact assessment, EIA acronym అది. డ్రాఫ్ట్ అంటే ఇంకా పూర్తి కానిది, సంథింగ్ ఇంకా కంప్లీట్ కాకుండా ఫార్మేటివ్ స్టేజ్ లో ఉన్నదని మనం డ్రాఫ్ట్ అంటాం. మనం ఫేస్బుక్ లో మీరు ఏదైనా పోస్ట్ రాసి తర్వాత చేద్దాంలని ఆపేస్తే డూ యూ వాంట్ టు సేవ్ ద డ్రాఫ్ట్ అంటారు. ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి డ్రాఫ్ట్ అనమాట. అలా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను. ద డ్రాఫ్ట్ EIA నోటిఫికేషన్ నీడ్స్ వైడర్ కన్సల్టేషన్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజెస్. సో వైడర్ కన్సల్టేషన్ అంటే ఎక్కువ మందితో కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ నోటిఫికేషన్. అండ్ ఆల్సో ప్రోగ్రెసివ్ చేంజెస్, దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేయాలి. అది కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా, మోడర్న్ సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి అనేది పాయింట్ అక్కడ. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ బీన్ ఇన్ ద స్పాట్లైట్ ఆన్ మోర్ దాన్ వన్ అకేషన్ డ్యూరింగ్ ద పాండమిక్, as it worked to push through retrograde environmental decisions in an atmosphere of general paralysis. The Union Ministry of Environment has been in the spotlight. Focus lo undi. Spotlight lo undante focus lo undi on more than one occasion during the pandemic. ఈ పాండమిక్ ఉన్న ఈ టైంలో ఆ మినిస్ట్రీ 4-5 సార్లు, చాలా సార్లు ఫోకస్ లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? As it worked
as it worked to push through retrograde environmental decisions in an atmosphere of general paralysis. Paralysis అంటే అర్థం ఏంటి? జనరల్గా paralysis అంటే కాలు పడిపోయింది, చచ్చి పడిపోయింది అంటాం కదా, ఇమూవబుల్ సిచ్యువేషన్, కదలలేని పరిస్థితి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. జనరల్ paralysis అంటే ద ఎకానమీ ఈజ్ నాట్ మూవింగ్, ద వరల్డ్ ఈజ్ నాట్ మూవింగ్. ఒక పారాలిసిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఎకానమీ ఉంది, ప్రభుత్వం ఉంది, దేశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ ఏం చేస్తుంది? వర్క్ టు పుష్ త్రూ రెట్రోగ్రేడ్ ఎన్వైరన్మెంటల్ డెసిషన్స్. రెట్రోగ్రేడ్ అంటే చూడండి, రెట్రోగ్రేడ్ అంటే ఇన్ఫీరియర్ అని. ఓకే, అర్థమైందా? కాజింగ్ టు అంటే మళ్ళీ ఇన్ఫీరియర్ డెసిషన్స్ ని తీసేసుకుంటుంది. అంటే ఎన్వైరన్మెంట్ కి ఉపయోగపడేవి కాదు, ఎన్వైరన్మెంట్ కి ఉపయోగపడని డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ టైంలో. అందువల్ల అది ఫోకస్ లోకి వచ్చింది. ఇట్ ఈస్ టేకింగ్ సర్టెన్ డెసిషన్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది ఎన్వైరన్మెంట్. దే ఆర్ రెట్రోగ్రేడ్, దే ఆర్ ఇన్ఫీరియర్ డెసిషన్స్, దే ఆర్ నాట్ గుడ్ డెసిషన్స్, దే ఆర్ నాట్ ప్రోగ్రెసివ్ డెసిషన్స్, దే ఆర్ రిగ్రెసివ్ డెసిషన్స్. మంచి చేసేవి కాదు, చెడు చేసే డెసిషన్స్ అయ్యి. అట్లాంటివి తీసుకొని ఫోకస్ లోకి వచ్చింది. ఫోకస్ లోకి రావడం అంటే అందరూ దాని గురించి ఆలోచించేలాగా, వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితిలోకి వచ్చింది. ఇన్ ఏప్రిల్, ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ used a virtual conference to ensure that the National Board for Wildlife Standing Committee stamped its approval on several projects with serious implications for conservation. ఇంప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంప్లికేషన్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వస్తున్న మీనింగ్ ఏంటి? ఇంప్లికేషన్ అంటే ఇఫ్ యూ డూ సంథింగ్ అండ్ దట్ హ్యాస్ అన్ ఇఫెక్ట్ ఆన్ సంథింగ్ ఎల్స్, దట్ ఇఫెక్ట్ ఈస్ కాల్డ్ ఇంప్లికేషన్. మీరు ఒక పని చేస్తున్నారు, డూ యూ నో ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్ అని అడిగాం అనుకోండి, మీరు చేస్తున్న పని వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? అంటే మీరు చేస్తున్న పని వల్ల ఎటువంటి పర్యవసానాలు రాబోతున్నాయో మీకు అవగాహన ఉందా అని అర్థం అనమాట. ఇంప్లికేషన్ అంటే మీనింగ్ అదే. అంటే ఒక పని చేయడం వల్ల వచ్చేవి మనం పర్యవసానాలు అంటాం, కాన్సిక్వెన్సెస్, ఆ సెన్స్ లో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సెన్స్ అదనమాట. కన్జర్వేషన్ కి అది ఎటువంటి ఇంప్లికేషన్స్ తీసుకొస్తుంది? కన్జర్వేషన్ అంటే తెలుసు కదా మనకి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటాం. అలాగే వాటి కన్జర్వేషన్ అంటే ప్రొటెక్ట్ చేయడం, వాటిని ఇప్పటి వరకు ఉన్నది కాపాడుకోవడం. ఆ కాపాడుకునే ప్రక్రియకి అది ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఉంది. ఏంటది? వాళ్ళు ఇచ్చిన అప్రూవల్స్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ అప్రూవల్, చాలా ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇచ్చేలాగా ఆయన చేశారు, వర్చువల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి. దాని వల్ల విత్ సీరియస్ ఇంప్లికేషన్స్ ఫర్ కన్జర్వేషన్, కన్జర్వేషన్ మీద ఎటువంటి తీవ్ర ప్రభావం అనేది చూపబోతున్నాయి. ఓకే, వాటి అప్రూవల్స్ వల్ల చాలా రిస్కులు ఉన్నాయి. అలాంటి వాటికి ఆయన అప్రూవల్ ఇచ్చేశారు అంటున్నారు. He now wants to hurriedly make a fundamental change to the process of project approvals by introducing a new environment impact assessment notification. ఇప్పుడు ఆయన hurriedly అంటే తొందరగా గాబరపడిపోయి make a fundamental change to the process of project approvals, project approvals కున్న ప్రాసెస్ ని లో ఫండమెంటల్ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా? by introducing a new environment impact assessment notification. ఒక కొత్త ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు. బేసికల్ గా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు దాని వల్ల ఎన్వైరన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అంటే, వాతావరణం మీద, అంటే అక్కడున్న చుట్టుపక్కల ప్రదేశం మీద కానీ, అక్కడ అడవుల మీద కానీ, అక్కడున్న పరిస్థితుల మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్, ప్రభావం ఉండబోతుంది అని అసెస్ చేయడమే ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. అసెస్మెంట్ అంటే ఎగ్జామిన్ చేయడం అని. అంటే అర్థం ఏంటంటే, ఒక కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఎవరికైనా నష్టం ఉందా, ఏవైనా నదులు పొంగిపోయే అవకాశం ఉంటుందా, ఏవైనా ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందా, వన్యప్రాణులు వాటి యొక్క ప్రొటెక్షన్ కోల్పోయే అవకాశం ఉందా, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా అసెస్ చేస్తుంది ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే అర్థం అదనమాట. సో అది నెగిటివ్ గా వచ్చింది అనుకోండి, క్లియరెన్స్ రాదు. క్లియరెన్స్ రాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ముందుకెళ్ళదు. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు అప్రూవల్ రాదు, ముందుకెళ్ళదు. ఈయన ఏం చేస్తున్నారు? అప్రూవల్ ప్రాసెస్ సాఫీగా జరిగేటట్టు వాటిని లూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అప్రూవల్స్ ఈజీగా వచ్చేలాగా మార్పులు చేస్తూ తీసుకొచ్చేస్తున్నారు. అదనమాట విషయం. The proposed provisions show that the ministry, now in draft, it seeks to replace the existing EIA notification of 2006. 2006 లో మనకి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఉండింది. దాన్ని రీప్లేస్ చేసే ప్రయత్నంలో ఈయన ఉన్నారు. నౌ ఇన్ డ్రాఫ్ట్ అంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. ఇట్ అంటే ఏంటి? ఈ నోటిఫికేషన్ ఇట్ సీక్స్ టు రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ EIA నోటిఫికేషన్ ఆఫ్ 2006. 2006 లో వచ్చిన ఈ నోటిఫికేషన్ రీప్లేస్ చేసే ప్రయత్నంలో అది ఉంది, ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు. The proposed provisions show that ministry has gone to great lengths to reduce or even remove public participation and by extension independent expert opinion from the process of granting environmental
Clearances, public reporting of violations may also not be taken cognizance of. Very good, ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. ఈ ప్రపోజ్డ్ ప్రావిజన్స్ అంటే ఈ కొత్త నోటిఫికేషన్ లో ప్రపోజ్ చేయబడ్డే ప్రావిజన్స్ ఏం చెప్తున్నాయి, ఏం చూపిస్తున్నాయి? షో దట్ ద మినిస్ట్రీ హెస్ గాన్ టు గ్రేట్ లెన్స్. అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. దేనికోసం, ఎందుకోసం? టు రెడ్యూస్ ఆర్ ఈవెన్ రిమూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఇలాంటి విషయాల్లో పబ్లిక్ అడగాలి కదా, మీకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా, మీకు యాక్సెప్టెన్స్ ఉందా, ఇట్లాంటి విషయాలు పబ్లిక్ తో మాట్లాడాలి. ప్లస్ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి దాని యొక్క ఇంపాక్ట్ చెప్పాలి. అది పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు. ఇది రావడం వల్ల మీకు మంచి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ చెప్పాలి. ప్లస్ వచ్చే నెగిటివ్స్ కూడా చెప్పాలి. సో పబ్లిక్ పార్టిసిపేషన్ జనరల్ గా నెగిటివ్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్టేటస్ కో అంటే ఉన్నదాన్ని మారిపోతుంది అనేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అందుకని దాన్ని తగ్గించేలాగా, అందుకే ఇక్కడ ఏం రాశారు, రెడ్యూస్ తగ్గించడం, లేదా ఈవెన్ రిమూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్, వాటిని తగ్గించేలాగా దే హావ్ గాన్ టు గ్రేట్ లెన్స్. చాలా అంటే అంత ఎక్కువగా ఆలోచించేసి పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా లేకుండా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అండ్ బై ఎక్స్టెన్షన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ కి అవకాశం లేదనుకోండి, ఎక్స్పర్ట్స్ కూడా దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిక్. సో కొన్ని విషయాల్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. వెన్ యూ రిమూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ఆబ్వియస్లీ యూ విల్ ఆల్సో లూజ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఆల్సో. వాళ్ళని కూడా మనం వాళ్ళ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయని పరిస్థితికి వెళ్ళిపోతున్నాము. ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రాంటింగ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ గ్రాంట్ చేసే ఈ ప్రాసెస్ నుండి వీటిని రిమూవ్ చేసేసారు. ఎందుకంటే మెయిన్ హిండ్రన్స్ అదే. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలి అంటే ఇక్కడ పబ్లిక్ అప్రూవల్ కూడా రావాలి, పబ్లిక్ తో మాట్లాడాలి, పబ్లిక్ అప్రూవల్ ఇవ్వాలి. అది పెద్ద అడ్డంకిగా మారిపోతుంది. కానీ చాలా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ప్రాజెక్టులు క్లియరెన్స్ జరిగేలా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మన ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చి ఈ ప్రయత్నం చేస్తోంది. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తగ్గించేలాగా మరియు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయనట్టుగా కొత్త ప్రాసెస్ తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో పబ్లిక్ రిపోర్టింగ్ ఆఫ్ వైలేషన్స్ మే ఆల్సో నాట్ బి టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్. కాగ్నిజెన్స్ అంటే నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అని మీనింగ్. కానీ ఇది ఒక ఫ్రేజ్ చూడండి. టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సంథింగ్ అన్నాం అనుకోండి. ఇఫ్ యూ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ పబ్లిక్ రిపోర్టింగ్ ఆఫ్ వైలేషన్స్ అని అర్థం ఏంటి? వైలేషన్స్ అంటే ఉల్లంఘనలు. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు రూల్స్ కి వ్యతిరేకంగా ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏమైనా చేశారనుకోండి, దాన్ని పబ్లిక్ రిపోర్ట్ చేయొచ్చు. జనరల్ గా ఆ పబ్లిక్ చేసే రిపోర్టింగ్ ని కూడా పట్టించుకోకుండా, అర్థమవుతుందా? మే ఆల్సో నాట్ బి టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్. ఇఫ్ యూ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సంథింగ్, యూ దాన్ని పట్టించుకుంటామని అర్థం. ఓకే, యూ అటెండ్ టు ఇట్, యూ థింక్ ఆఫ్ ఇట్, యూ కన్సిడర్ ఇట్. ఎందుకు ఆ మాట అంటున్నారని కన్సిడర్ చేసి దాని గురించి ఆలోచన చేయడాన్ని మనం టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సంథింగ్ అంటాం. ఇక్కడ పబ్లిక్ రిపోర్టింగ్ ఆఫ్ వైలేషన్స్ ని కూడా మే నాట్ బి టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? దాన్ని కూడా వీళ్ళు పట్టించుకోరు, దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అని అర్థం. దాన్ని కన్సిడర్ చేయట్లేదు అని అర్థం అన్నమాట. While there can be no argument about the importance of development projects, it has resorted to sophistry in classifying activity for exemptions. Important sentence. While there can be no argument about the importance of development. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావట్లేదు అని చెప్పి అంటే దాని గురించి ఆలోచించుకుంటూ డెవలప్మెంట్ ఆపేసుకుంటామా అని ఆలోచిస్తే, ఓకే డెవలప్మెంట్ ఇంపార్టెంటే, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా ఇంపార్టెంటే, అందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఆర్గ్యుమెంట్స్ లేవు, డెవలప్మెంట్ అనేది కావాలి. అయితే ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఇట్ అంటే ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ హ్యాస్ రిసార్టెడ్ టు సోఫిస్ట్రీ. సోఫిస్ట్రీ అంటే అర్థం ఏంటి? యూజ్ ఆఫ్ క్లెవర్ ఆర్గ్యుమెంట్స్. అర్థమవుతుందా? దట్ సీమ్ టు బి ట్రూ బట్ ఆర్ యాక్చువల్లీ ఫాల్స్. యాక్చువల్ గా తప్పులు, కానీ బయటికి మంచిగా కరెక్ట్ గా కనిపించేలాగా ఆర్గ్యుమెంట్స్ రాస్తారు. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే అందులో ఆ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇందువల్లే చేస్తున్నాం, అందువల్లే చేస్తున్నాం అని చెప్పి క్లెవర్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ తో ప్రజలని డిసీవ్ చేసే ప్రయత్నం అనమాట. Sophistry అంటే యూజ్ ఆఫ్ క్లెవర్ యూజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ టు డిసీవ్ పీపుల్. బేసికల్ గా దోస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫాల్స్ బట్ అట్ ద అవుట్ సైడ్ దే సీమ్ టు బి ట్రూ. చూస్తే కరెక్ట్ లాగా అనిపిస్తాయి కానీ ఫాల్స్ అవి. అంటే తెలివితే అట్లా ఎదుటి వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మంచి చేస్తున్నాం అన్నట్టుగా చూపిస్తూ మోసం చేయడాన్ని సోఫిస్ట్రీ అంటారు. అలాంటి సోఫిస్ట్రీ చేయడానికి కూడా వెనకాడలేదు. దే హావ్ రిసార్టెడ్ టు దట్ అన్నారు. మీకు లాస్ట్ టైం ఇంతకుముందు ఎడిటోరియల్ కూడా చెప్పాను. ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్, అన్ని ఆప్షన్స్ చూసాము, ఏ ఆప్షన్ దొరక్క ఆప్షన్ చేస్తే దాన్ని మనం రిసార్ట్ అంటాం. యూ డూ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు డూ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇంకే ఆప్షన్స్ లేకపోవడం వల్ల ఆప్షనే చేయాలి అనుకోవడం రిసార్ట్ టు సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాం, ఒక గర్ల్
సాఫ్ట్వేర్ ఇంజనీర్, నిన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీ హెస్ లాస్ట్ హర్ జాబ్, షీ హెస్ రిసార్టెడ్ టు సెల్లింగ్ వెజిటబుల్స్. ఎందుకంటే అది యాక్చువల్గా అంటే తను అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదులేండి, ఎందుకంటే తనకి ఐడియల్గా తనకి ఛాన్స్ ఉంటే ఏం చేసేది, సాఫ్ట్వేర్ జాబ్ చేసేది, చదువుకున్న అమ్మాయి కాబట్టి. తనకి ఇంక వేరే చాయిస్ లేదు. సో కాబట్టి తను వెజిటబుల్స్ సెల్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్, వాళ్ళ అమ్మ నాన్న అదే చేస్తారు, వాళ్ళకి సాయం చేస్తానని ఉంటుంది. కానీ తనకి జాబ్ ఉంటే ఆ పని చేసేదా కాదు. దిస్ ఈజ్ నాట్ హెర్ ఫస్ట్ ప్రయారిటీ, బట్ షీ హెస్ రిసార్టెడ్ టు దట్ బికాస్ షీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. అలాంటి మీనింగ్ మనం తీసుకోవాలి. ఒక రైతు చూసాం, అతను పొలం దున్నడానికి ఎద్దులు లేవు, ట్రాక్టర్ లేదు. సో ఇద్దరు అమ్మాయిలే దాన్ని లాగుతూ ఉంటే ఆయన నాగలతో దున్నడానికి మనం చూసాం. దాన్ని చూసి సోను సూద్ ఒక ట్రాక్టర్ కూడా ప్రజెంట్ చేశారు, మన చిత్తూరు జిల్లాకు చెందిన రైతు చూసాం మనం. అది కూడా అంతే, దే హావ్ రిసార్టెడ్ టు దట్ యాక్టివిటీ బికాస్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అలా అనమాట. అంటే మనకి అలా ఆడపిల్లలతో అలా చేయించడం ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు, కానీ చేయించాడు, తప్పనిసరి పరిస్థితి. అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. అలాగే నెగిటివ్ గా కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ లో చూడండి, ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టీస్ ఆఫెన్ రిసార్ట్ టు వైలెన్స్ ఇన్ ఆర్డర్ టు విన్. గెలవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. వేరే ఏ ఆప్షన్ కనపడలేదు అనుకోండి, ది రిసార్ట్ టు వైలెన్స్. ఇది నెగిటివ్. అండ్ రిసార్ట్ టు అనేది మనం పాజిటివ్ గాను వాడచ్చు, నెగిటివ్ గాను వాడచ్చు. అయితే జనరల్ గా దట్స్ నాట్ ద ప్రిఫర్డ్ ఆప్షన్, బట్ ఏ ఆప్షన్ లేనప్పుడు ఆప్షన్కి వెళ్ళడం అనే సెన్స్. కానీ ఎలాగైనా మన పని అయిపోవాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని చేయాలని ప్రయత్నం చేయడమే రిసార్ట్. ఇక్కడ దేన్ని ఎంచుకుంది వీళ్ళు? సోఫిస్ట్రీ. సోఫిస్ట్రీ అంటే అర్థం ఏంటి? క్లవర్ యూజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ పీపుల్. అంటే మోసం చేయాలని కాదంటే ఆ సెన్స్ వచ్చేస్తుంది ఇంకా ఆబ్వియస్ గా, ఎందుకంటే చాలా మంది అబ్జెక్షన్స్ పెడతారు, ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారని. అందుకని తెలివిగా రాసి ఇందులో తప్పేమీ లేదు అన్నట్టుగా అనిపించేలాగా రాయడం కానీ మాట్లాడడం కానీ, దాన్ని సోఫిస్ట్రీ అంటారు. సో ఆ సోఫిస్ట్రీ చేసి ఏం చేశారు? ఇన్ క్లాసిఫైయింగ్ యాక్టివిటీ ఫర్ ఎగ్జంప్షన్స్. అంటే ఓకే, దీనికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కి ఎగ్జంప్షన్ ఇచ్చేయండి, దీనికి ఏం పెద్ద అవసరం లేదు, పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం. అలా చాలా వాటికి ఎగ్జంప్షన్స్ వచ్చేలాగా క్లాసిఫై చేస్తారు కొన్ని యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ కి పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం లేదు, పబ్లిక్ హియరింగ్ అవసరం లేదు, డిస్కషన్ అవసరం లేదు, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అలా అన్నట్టుగా ఎగ్జామ్షన్స్ చాలా వాటికి ఇవ్వడం అనేది జరిగింది. దానికోసం దే హావ్ యూజ్డ్ సోఫిస్ట్రీ. సెక్షన్ 26 ప్రొవైడ్స్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఆర్ పర్మిషన్. చూసారా, సెక్షన్ 26 లో లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దట్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఆర్ పర్మిషన్. వాటికి అక్కర్లా, క్లియరెన్స్ సర్టిఫికేట్ అక్కర్లేదు, పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్ గా ప్రాజెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంక్లూడింగ్ కోల్ మైనింగ్ అండ్ సీస్మిక్ సర్వేస్ ఫర్ ఆయిల్, మిథేన్ అండ్ షేల్ గ్యాస్ ఆన్ సమ్ ల్యాండ్స్. కోల్ మైనింగ్ కి కూడా అవసరం లేదంట, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అవసరం లేదు. సీస్మిక్ సర్వేస్ ఫర్ ఆయిల్, మీథేన్, షేల్ గ్యాస్ అండ్ సమ్ ల్యాండ్. కొన్ని ల్యాండ్స్ లో మనకి అక్కడ ఆయిల్ ఉందేమో, మీథేన్ ఉందేమో, షేల్ గ్యాస్ ఉందేమో సర్వేలు చేస్తూ ఉంటారు. ఆ సర్వేలు చేసే ప్రాసెస్ కి కూడా మీకు క్లియరెన్స్ అక్కర్లేదు అని చెప్పి ఈ సెక్షన్ 26 లో మెన్షన్ చేశారు కొన్నింటికి. Section 14 provides exemption for these and some other projects from public consultation. Section 14 లో ఏం చేశారు? కొన్నింటికి పబ్లిక్ కన్సల్టేషన్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. సెక్షన్ 26 లో ఏం పెట్టారు? అసలు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మీకు అక్కర్లేదు, డైరెక్ట్ గా మీరు చేసేసుకోవచ్చు, ఇది అవసరం లేకుండా చేశారు సెక్షన్ 26 లో పెట్టిన వాటికి. సెక్షన్ 14 లో ఉన్న వాటికి ఏం చేశారు? పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం లేదు, ప్రజలతో మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలతో డిస్కస్ చేయకుండానే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆల్సో లిమిటింగ్ ద స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ద డిస్ట్రిక్ట్స్ కన్సర్న్డ్ in the case of national parks and sanctuaries where pipeline infrastructure will pass. ఇప్పుడు నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ నుంచి పైప్ లైన్ అంటే మనకి గ్యాస్ పైప్ లైన్స్ కానీ ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాస్ చేసేటప్పుడు అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజల ఒపీనియన్, లిమిటింగ్ ద స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారు, తగ్గించేశారు. అంటే వాళ్ళ ఒపీనియన్స్ పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా, వాళ్ళతో డిస్కస్ చేయకుండానే పని అయ్యేలాగా మార్పులు చేర్పులు చేసేయడం అనేది జరిగింది. రోడ్స్ అండ్ హైవేస్ గెట్ లిబరల్ కన్సెషన్స్. రోడ్స్ అండ్ హైవేస్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వాటికి కూడా కన్సెషన్స్ ఇచ్చేస్తారు. కన్సెషన్ అంటే మీకు చెప్తున్నారు, కన్సెషన్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఏదైనా ఫీజులో రిబేట్ ఇస్తే కన్సెషన్ అంటాం. అలాగే ఏదైనా డిమాండ్, ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి అనుకోండి, ఒక దేశం ఇంకో దేశాన్ని ఒక విషయంలో డిమాండ్ చేసింది, మీరు ఇలా చెయ్యాలి అని చెప్పి, ఆ దేశం ఒప్పుకుంది అనుకోండి. ఒప్పుకున్నందుకు వీళ్ళు ఏదైనా బెనిఫిట్ ఇచ్చారనుకోండి, ఓకే మా డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీఆర్ గివింగ్ దిస్ బెనిఫిట్ యూ అన్నారు అనుకోండి, అప్పుడు ఆ బెనిఫిట్ మనం కన్సెషన్ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి? శాంక్షన్. కన్సెషన్, శాంక్షన్. శాంక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక ఒప్పందం కానీ, ఒక ఆర్గ్యుమెంట్ కానీ, ఒక ట్రీటీ కానీ ఫాలో అవ్వకపోతే ఒక కంట్రీ పైన ఇంకో కంట్రీ కానీ, ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ వేసే ఆంక్షలు,
పెనాల్టీని మనం శాంక్షన్స్ అంటాం. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కన్సెషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇది వస్తుంది. అంటే ఒక కంట్రీ ఒక ఒప్పందాన్ని ఫాలో అయినందుకు లేదా ఒక కంట్రీ అడిగిన దానికి చేసినందుకు వాళ్ళు ఇచ్చే బెనిఫిట్, అడిషనల్ బెనిఫిట్, ట్రేడ్ పరంగా ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం కానీ లేకపోతే ఏదైనా ఎయిడ్ చేయడం, వాటిని కన్సెషన్స్ అంటాం. సో అది రేట్ తగ్గించడం అనేది ఒకటి, ఇది ఒకటి, రెండు మీనింగ్స్. ఇక్కడ మీనింగ్ ఆ రెండు కాదు. ఇక్కడ కన్సెషన్ అంటే అర్థం ఏంటంటే అప్రూవల్ ఇవ్వడం. అంటే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి కానీ ఒక ఏదైనా విషయానికి కానీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావడం, యాక్సెప్టెన్స్ ఫర్ ఎ వర్క్ ఆర్ ప్రాజెక్ట్, ఇది కన్సెషన్. అంటే రోడ్స్ అండ్ హైవేస్ ప్రాజెక్ట్స్ కి లిబరల్ గా అప్రూవల్స్ ఇచ్చేస్తారు అని అర్థం అనమాట. ఇక్కడ కన్సెషన్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ అప్రూవల్. ఫర్దర్, it retains the clause that if a public agency or authority considers the local situation not conducive to participation by citizens, the public's consultation need not include a public hearing. Beautiful, చాలా అద్భుతంగా ఉంది. Further, it retains the clause, ఒక clause ఉంటుంది, దాన్ని రిటైన్ చేసింది. ఏంటి ఆ clause? That if a public agency or authority considers the local situation not conducive to participation by citizens, అంటే ఏదన్నా ప్రాజెక్ట్ విషయంలో అక్కడ పబ్లిక్ పరిస్థితి చూస్తే అది ఫేవరబుల్ గా లేదు. కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ని కండ్యూసివ్ అంటాం. చాలాసార్లు చెప్తాను, క్రికెట్ కి సంబంధించి ద వెదర్ ఈస్ కండ్యూసివ్ టు క్రికెట్ టుడే, అంటే వెదర్ క్రికెట్ ఆడడానికి ఫేవరబుల్ గా ఉంది. మరీ ఎక్కువ ఎండ లేదు, మరీ ఎక్కువ గాలి లేదు, అన్ని కరెక్ట్ గా ఉండాల్సినట్టుగా ఉన్నాయి. కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అంటే ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్. పబ్లిక్ సిచ్యువేషన్ ఫేవరబుల్ గా లేకపోతే, నాట్ కండ్యూసివ్ అయితే, the public consultation need not include a public hearing. Generally ఇలాంటి ప్రాజెక్ట్స్ లో there is a program called public hearing. పబ్లిక్ హీరింగ్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ చెప్పేది మనం వినడం కాదు, పబ్లిక్ కి మనం చెప్పాలి. అంటే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ జరుగుతాయి, దీనివల్ల ఈ మంచి జరుగుతుంది, ఈ చెడు జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కి చెప్పాల్సిన బాధ్యత అథారిటీస్ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ సిచ్యువేషన్ ఫేవరబుల్ గా లేకపోతే, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కండ్యూసివ్ టు పార్టిసిపేషన్ by the public, by citizens, అది నీడ్ నాట్ ఇంక్లూడ్ పబ్లిక్ హియరింగ్, అంటే ప్రజలకు అసలు చెప్పకుండానే మీరు కనెక్ట్ చేయొచ్చు అని కూడా చెప్పారు. అలా ఆ క్లాజ్ ని కూడా రిటైన్ చేశారు. సో ఇవన్నీ మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. In spite of the far-reaching nature of its proposed actions, the center has displayed unseemly haste to get them in place, and Mr. Javadekar has not aided credibility by trying to shut down public responses to the draft early. In spite of the far-reaching nature of its proposed actions, far-reaching ante influencing many things, many people, many spheres of activity, ante ekku vaatini okesari ప్రభావితం చేయగలిగేదాన్ని మనం far-reaching అంటాం. It's an adjective. Far-reaching nature of its proposed actions. ఇప్పుడు డ్రాఫ్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ లో ఉన్న ప్రపోజ్డ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ far-reaching implications. అవి చేస్తే అది చాలా విషయాల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దెబ్బతినొచ్చు. ఎందుకంటే కోల్ మైనింగ్ కోసం ఒక ఫారెస్ట్ ఇచ్చేసారు అనుకోండి, ఫారెస్ట్ లో ఉన్న వైల్డ్ లైఫ్ కి ఉండడానికి ప్లేస్ లేకుండా బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే చెట్లు నరికేయడం వల్ల మన గ్లోబల్ వార్మింగ్ కి దోహదం చేసే ఛాన్సెస్ ఉంటాయి. పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది, ప్రజలు నిర్వాసితులయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే చాలా విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇలాంటి వాటికి మనం ఎలాగా ఆలోచించి నెమ్మదిగా స్టెప్స్ తీసుకోవాలి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, హ్యాస్ డిస్ప్లేడ్ అన్సీమ్లీ హేస్ట్. అన్సీమ్లీ అంటే ఇన్అప్రోప్రియేట్, కరెక్ట్ కాదు అది. హేస్ట్ అంటే తొందరపాటుతనం, ఎక్సెసివ్ స్పీడ్, టు గెట్ దెమ్ ఇన్ ప్లేస్, తొందరగా అది అయిపోయేలాగా ఫటాఫట యాక్షన్స్ తీసేసుకుంటుంది. అండ్ మిస్టర్ జవదేకర్, ఇతను మినిస్టర్, హ్యాస్ నాట్ ఎయిడెడ్ క్రెడిబిలిటీ బై ట్రైయింగ్ టు షట్ డౌన్ పబ్లిక్ రెస్పాన్సెస్ టు ది డ్రాఫ్ట్ ఎర్లీ. ఇప్పుడు ఏదైనా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ప్రజల యొక్క స్పందన ఏంటి అనేది చూడడానికి కూడా ఆయన వెయిట్ చేయడానికి ఇష్టపడాల. తొందరగా షట్ డౌన్ చేయడానికి ట్రై చేశారు. అంటే పబ్లిక్ రెస్పాన్సెస్ ని కూడా తొందరగా ఆపేద్దాం, ఇంకా అలా డిలే చేస్తున్న కొద్దీ ఇంకా చాలా మంది చాలా కామెంట్స్ చేస్తారని చెప్పి దాన్ని తొందరగా షట్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేశారు. బై డూయింగ్ సో హీ హ్యాస్ నాట్ ఎయిడెడ్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, నమ్మకం. ఎలా వస్తుంది నమ్మకం? మంచి చేస్తున్నారు అనేటప్పుడు, దేశానికి మంచి జరిగే పని అనుకునేటప్పుడు పబ్లిక్ రెస్పాన్సెస్ ని కూడా ఇన్వైట్ చేయాలి కదా. పబ్లిక్ ఏదైనా అంటే దాన్ని కన్సిడర్ చేయాలి, పబ్లిక్ కి ఓపిక్ గా సమాధానం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అలా చెప్పే ప్రయత్నం చేయకుండా he tried to shut down public responses to the draft early. చాలా తొందరగా షట్ డౌన్ చేయడానికి ట్రై చేశారు.
అందువల్ల క్రెడిబిలిటీ అనేది ఇంకా తగ్గిపోయింది. హ్యాస్ నాట్ ఎయిడెడ్ క్రెడిబిలిటీ. ఎయిడ్ అంటే హెల్ప్. క్రెడిబిలిటీ, విశ్వసనీయతగా ఆయన సాయం చేయలేదు. అంటే విశ్వసనీయత వచ్చేలాగా ఆయన ప్రవర్తన లేదు, నమ్మకం పోయేలాగా ఆయన ప్రవర్తన ఉంది అని అర్థం. It took a Delhi High Court order to extend the deadline to August 11. ఢిల్లీ హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి దాంట్లో ఎవరో కేసు వేసి ఉంటారు, అందువల్ల ఆగస్ట్ 11కి డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేయబడింది. లేకపోతే ఇంకా తొందరగానే ఆపేసేవాళ్ళు. The exercise has been further muddied by the mysterious blocking of some activist websites calling for the EIA proposal to be dropped and demanding a new approach towards conserving natural resources for future generations. సో బేసికల్ గా చూడండి, ద ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ ఫర్దర్ మడీడ్. మడీడ్ అంటే మడ్ అంటే అర్థం ఏంటి? బురద. బురద, ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మీద బురద లాగా రాసామనుకోండి, ఇఫ్ యూ అప్లై మడ్ ఆన్ సంథింగ్, ఆ వెనక క్లియర్ గా కనిపిస్తుందా? మనకి కనిపించదు. అంటే మడీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ టు మేక్ సంథింగ్ అబ్స్క్యూర్, నాట్ క్లియర్, కన్ఫ్యూజన్ లోకి నెట్టేయడం, ఒక విషయంలో ఉన్న క్లారిటీ ఇంకా తగ్గిపోయేలాగా చేయడం. ఈ ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ ఫర్దర్ మడీడ్ అంటే ఇంకా అబ్స్క్యూర్ అయిపోయింది, క్లారిటీ లేకుండా పోయింది. ఎలాగా? బై ద మిస్టీరియస్ బ్లాకింగ్ ఆఫ్ సమ్ యాక్టివిస్ట్ వెబ్సైట్స్ కాలింగ్ ఫర్ ద EIA ప్రపోజల్ టు బి డ్రాప్. కొన్ని యాక్టివిస్ట్ వెబ్సైట్స్ ఉంటాయి, అంటే వీళ్ళు ఏంటంటారు, ఇది ఈ ప్రపోజల్ డ్రాప్ చేసేయండి, ఇది మంచి చేయదు, ఉద్యమాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ వెబ్సైట్స్ ని బ్లాక్ చేస్తారంట. మిస్టీరియస్ అంటే తెలుసు కదా, మనకి తెలియట్లేదు, ఎందుకు చేశారో తెలియకుండా, అది ప్రభుత్వం చేసిందో ఎవరు చేసిందో తెలియకుండా మిస్టీరియస్ గా బ్లాక్ అయిపోయారు. అందుకని ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని. అండ్ డిమాండింగ్ ఎ న్యూ అప్రోచ్ టువర్డ్స్ కన్జర్వింగ్, అంటే వాళ్ళే ఈ కాలింగ్ ఫర్ అంటే పిలుపునిచ్చారు. ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ప్రపోజల్ డ్రాప్ చేయాలి, మరియు డిమాండింగ్ ఎ న్యూ అప్రోచ్ టువర్డ్స్ కన్జర్వింగ్ నేచురల్ రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. రాబోయే తరాలకి నేచురల్ రిసోర్సెస్ ని కన్జర్వ్ చేయాలి, ప్రకృతి వనరుల్ని రాబోయే తరాల కోసం ఉంచాలి, కన్జర్వ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ ప్రపోజల్ ని డ్రాప్ చేయాలని అడుగుతున్న యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్స్ ని, వాటి వెబ్సైట్స్ ని బ్లాక్ చేశారు మిస్టీరియస్ గా. ఇఫ్ సంథింగ్ ఈస్ మిస్టీరియస్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్. మిస్టరీ అంటాం, మిస్టరీ మూవీ అంటే అర్థం ఏంటి? ఇది ఒక మిస్టరీ లాగా ఉందిరా అంటాం, అంటే అర్థం కావట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు, మిస్టీరియస్ గా అవి బ్లాక్ అయిపోయాయి. ఇంకోటి అని చెప్తున్నారు, క్లియర్లీ ద సెంటర్స్ అటెంప్ట్స్ ఎట్ వీకనింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ నాట్ న్యూ. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎక్స్ప్రెషన్ అన్నమాట. మీకు ఇంతకు ముందు కొన్ని ఎడిటోరియల్స్ లో కూడా చెప్పాను. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఒక సిస్టమ్ కి, ఒక డిపార్ట్మెంట్ కి, ఒక ఆర్గనైజేషన్ కి టూ మెనీ పవర్స్ లేకుండా చేయడం కోసం ఉన్న వాటిని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కి టూ మచ్ పవర్ ఉంటే ప్రజలని ఇంకా రాచరికపు పోకడలోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రాజ్యాంగం ప్రజలకు ఏమిచ్చింది? ఫండమెంటల్ రైట్స్, హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత సుప్రీంకోర్టుకి ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, అవి ప్రజల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించినట్టయితే ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వం తీసుకున్న యాక్షన్స్ ని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఎందుకంటే అవి దే ఆర్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇఫ్ ఎనీ లా దట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, then it is null and void. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే ఎటువంటి ప్రభుత్వ చట్టం అయినా సరే ఇట్ విల్ బికమ్ null and void. ఇది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే కౌంటర్ బ్యాలెన్సింగ్ పవర్స్ అన్నమాట. ఎవరికి కూడా టూ మచ్ ఆఫ్ పవర్ లేకుండా కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం, ఒక సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి ఇంకో సిస్టమ్ చేతిలో అంటే ఒకళ్ళ పిల్లకి ఇంకొకరి చేతిలో పెట్టడం. సింపుల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సుప్రీంకోర్టు పోనీ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిలు మమ్మల్ని ఎవరు అడిగేది లేదు, మేమే సుప్రీం, ఇండియాలో టాప్ మోస్ట్ కోర్టు మనది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతి పరులు అయిపోతే, సిజేఐ అవినీతి పరుడు అయిపోతే, ఇష్టం వచ్చినట్టు కరప్షన్ చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే అడగాల్సింది వాళ్ళే తప్పులు చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎవరు కంట్రోల్ చేస్తారు? అందుకని వాళ్ళ కంట్రోల్ పార్లమెంట్ చేతిలో పెట్టారు. జడ్జి అవినీతి పరుడనే ఆరోపణలు వచ్చాయి అనుకోండి, అతన్ని రిమూవ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు రిమూవ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. అలాగే ఎలక్షన్ కమిషనర్ ఒక పార్టీతో కుమ్మక్క అయిపోయి ఆయన తప్పులు చేస్తే అది మొత్తం ప్రజాస్వామ్యానికే దెబ్బతీసే కార్యక్రమం. ఆయన రిమూవ్ చేసే అధికారం కూడా పార్లమెంట్ చేతిలో ఉంది. ఇలాగే ఏ ఒక్క సంస్థకి కూడా టూ మచ్ పవర్ లేకుండా వేరే వాళ్ళ చేతిలో కొంచెం కంట్రోలింగ్ పవర్ పెట్టడమే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. అందుకే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక ప్రైవేట్ వాళ్ళతో ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు ఇచ్చేస్తే ప్రజలు ఇంపాక్ట్ కి గురవుతారు అనే ఉద్దేశంతోనే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది తీసుకొచ్చారు.
ఎన్వైరన్మెంట్ ఆల్రెడీ మనం అందుకే గ్లోబల్ వార్మింగ్ తో బాధపడుతున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ తో బాధపడుతున్నాం. ఇవన్నీ మానవ తప్పిదాల వల్ల వచ్చినవి కదా. ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసమే వీ హ్యావ్ సెవెరల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్. అది ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించేలాగా ఉంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం మ్యాండేటరీ. తెచ్చుకోవడం అనేది ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉండదు. ఎన్వైరన్మెంట్ కి హాని జరగదు అని మనం నిరూపిస్తే తప్పితే మనకది రాదు. అది నిరూపిస్తే కానీ రాదు. సో వీ నీడ్ దీస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. దాన్ని మనం వీకెండ్ చేయడం, వాటిని పూర్తిగా డైల్యూట్ చేయడం అనేది మంచి చేయదు. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఎట్లాంటివి చేసింది. అర్థమవుతుందా? సో క్లియర్లీ దట్ సెంటర్ సిటిజన్స్ వీకెనింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఆర్ నాట్ న్యూ. చాలా సార్లు ఇలా చేసింది, ఇది కొత్తదేమీ కాదు అని అంటున్నారు. అంటే సిస్టమ్స్ ని డైల్యూట్ చేయడం, సిస్టమ్స్ యొక్క పవర్స్ ని డైల్యూట్ చేయడం. A study of coal mining clearances shows that 4,302 hectares of forest were diverted during 2014-18, favoring extraction over conservation. 4,302 హెక్టార్ల ఫారెస్ట్, అడవి ప్రాంతం అనేది డైవర్ట్ చేయబడింది. ఎందుకోసం? కోల్ మైనింగ్ కోసం. సో ఎక్స్ట్రాక్షన్ ని ఫేవర్ చేశారు ఓవర్ కన్జర్వేషన్. అడవులు పెంచాలి అని ప్రయత్నం చేస్తుంది ప్రపంచం అంతా. ఈ టైంలో ఇలా డైవర్షన్ జరిగింది. COVID-19 has powerfully demonstrated the value of nature for well-being. మన మంచి కోసం నేచర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది COVID-19 ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసింది. ఇక్కడ ఆఫ్ చూసుకోండి, ఆఫ్ అన్ని చోట్ల వస్తుంది. ప్యారడిజం, వాల్యూ ఆఫ్ నేచర్ ఫర్ వెల్-బీయింగ్, ఆఫ్ లాస్ట్ ఫారెస్ట్స్ అంటే కోల్పోయిన ఫారెస్ట్, అంటే మనం ఎన్ని అడవులను అయితే కోల్పోతున్నామో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది COVID-19 మనకి డెమాన్స్ట్రేట్ చేసింది. ఇంకా and captured wildlife, bringing virus reservoirs closer to humans and foul air destroying their health. అర్థమవుతుంది? క్యాప్చర్డ్ వైల్డ్ లైఫ్ బ్రింగింగ్ వైరస్ రిజర్వాయర్స్ క్లోజర్ టు హ్యూమన్స్. దీని అర్థం ఏంటి? ఇక్కడ రిజర్వాయర్ అంటే అర్థం ఏంటి? రిజర్వాయర్ అంటే మనకి నదీ వాటర్ని సేవ్ చేయడానికి ఉండే రిజర్వాయర్ కాదు. రిజర్వాయర్ అంటే ఎనీ వైల్డ్ లైఫ్ ఆర్ పాపులేషన్ దట్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్, వినండి, దట్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్ disease causing microorganisms, infectious disease causing microorganisms. అంటే ఇప్పుడు గబ్బిలాలు కానీ లేకపోతే పందులు కానీ ఏవైనా సరే, వీటిల్లో వైరస్ ఇప్పుడు గబ్బిలాల్లో ఉంటుంది, అలాగే పందుల్లో ఉంటుంది, రకరకాల వాటిలో ఉంటుంది. వాటికి సరైన స్థావరాలు లేవనుకోండి, అవి మనుషుల్లోకి వస్తాయి. సో దే ఆర్ రిజర్వాయర్స్ ఆఫ్ వైరస్ ని వాటితో పాటు పెట్టుకుని మనుషుల్లోకి వస్తాయి, వాళ్ళ ద్వారా ప్రజలకు వచ్చేస్తుంది. అది COVID-19 ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసింది. ఇక్కడ మీనింగ్ అదనమాట. రిజర్వాయర్ అంటే ఎనీ పాపులేషన్ దట్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ వైరస్, మైక్రో ఆర్గానిజం ఇక్కడ ఏంటి? వైరస్. క్లోజర్ టు హ్యూమన్స్, మనుషుల దగ్గరికి తీసుకొచ్చి. అండ్ ఇంకోటి ఏంటి? ఫౌల్ ఎయిర్ డెస్ట్రాయింగ్ దేర్ హెల్త్. ఫౌల్ ఎయిర్ అంటే ఆల్రెడీ మనం ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏం కోల్పోతున్నాం చూసాం. ఈ COVID-19 అనేది ఇవన్నింటినీ డెమాన్స్ట్రేట్ చేసింది. సో పొల్యూషన్ ఉండకూడదు, ఈ వైరస్ కాజింగ్ వాటికి మనకి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండాలంటే వాటి స్థావరం వాటికి ఉండాలి. వాటి స్థావరాలు మనం నాశనం చేస్తుంటే మనుషుల్లోకి వస్తే ఇలాగే జరుగుతాయి. While there might be a case for some changes, much of the proposed EIA system can only make things worse and should not be pushed through. ఓకే, కొన్ని చేంజెస్ చేయాలి, ఒప్పుకుంటాం. ఎందుకంటే పాత సిస్టమ్ వల్ల క్లియరెన్సెస్ లేక చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి అనేది మంచిదే, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ మచ్ ఆఫ్ ద ప్రపోజ్ చేంజెస్, అంటే ఈ కొత్త సిస్టమ్ లో ప్రపోజ్ చేసిన చాలా చేంజెస్ ఏవైతే ఉన్నాయో కెన్ ఓన్లీ మేక్ థింగ్స్ వర్స్. ఇప్పుడున్న థింగ్స్ ఇంకా వర్సన్ చేసేలా ఉన్నాయి, ఇంకా చెడగొట్టేలాగా ఉన్నాయి. అండ్ షుడ్ నాట్ బి పుష్ త్రూ. అందుకని వాటిని పుష్ చేయకూడదు, అంటే వాటిని యాక్సెప్ట్ చేయకూడదు, అప్రూవ్ చేయకూడదు అని చెప్పి కన్క్లూజన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ మనది ఉంది. ఇప్పుడు ఎలా వింటున్నారో ఈవినింగ్ క్లాస్ లో ఇలాగే ఇంకొకటి ఉంటుంది, అందులో ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి దగ్గర నేను ఆగుతాను, అందులో గ్రామర్ చెప్తాను, వొకాబులరీ డీటెయిల్డ్ గా చెప్తాను, సినోనిమ్స్ యాంటోనిమ్స్ చెప్తాను. అండ్ వి ఆల్సో డిస్కస్ గ్రామర్ ఆల్సో ప్యారలల్లీ. ఎక్కువగా వొకాబులరీ మీద, కాంప్రహెన్షన్ మీద, అండర్స్టాండింగ్ మీద, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేస్తాం. లాంగ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసేది వాటిని ఫోకస్ చేస్తాం. వీటితో పాటు గ్రామర్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేస్తూ ఉంటాం. డైలీ 7 to 8 PM క్లాస్, అది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. We call it English Infinity. 2,000 rupees ఫీజు మాత్రమే, అతి తక్కువ ఫీజు అందిస్తున్నాను. దిస్ ఈజ్ మై నెంబర్, యూ కెన్ కాల్ మీ అప్. సో అదే ఆల్రెడీ చెప్పాను మీకు, ఇప్పుడు చెప్పిన కోర్స్ ఏది, గ్రామర్ వొకాబులరీ కూడా ఉంటుంది త్రూ హిందూ ఎడిటోరియల్. ఎవ్రీ మంత్ అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. మాక్ టెస్ట్లు పెడుతూనే ఉంటాం. వారానికి మినిమం 3 ఇంగ్లీష్ మాక్ టెస్ట్లు ఉంటాయి.
ప్రతి వారం 3 ఇంగ్లీష్ మాక్ టెస్ట్ ఉంటాయి. అందులో ఒక మాక్ టెస్ట్ సండే పెట్టిన మాక్ టెస్ట్ ని అనలైజ్ చేస్తాను. అది మండే రోజు అనలైజ్ చేస్తాను. నిన్న శాంపుల్ వీడియో కూడా పెట్టాను మాక్ టెస్ట్ అనాలిసిస్, చూడండి. సో దట్స్ అబౌట్ ఇట్. లాస్ట్ 4 days అండి, 31st జూలైకి అయిపోతుంది ఆఫర్. యూపీఎస్ ఇన్ఫినిటీకి ఎవరైనా జాయిన్ కాకపోతే దిస్ ఇస్ ద టైం, ఇంకా డిలే చేయొద్దు, ప్లీజ్ జాయిన్. 5000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ సిమిలర్ గా సబ్జెక్ట్ వైజ్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, యూ హ్యావ్ ఓన్లీ 4 days లెఫ్ట్. 31st July is the last day. You can join by paying 6,000 rupees or 2 installments లో చేయాలనుకున్న వాళ్ళు 3,000 కట్టి జాయిన్ కావచ్చు. 1st August నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 7,000 rupees. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ ఆల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.